ఈరోజు నేను ఒక ఈకామర్స్ ప్రోడక్ట్ ఎలా లాంచ్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. అయితే మనం ఇప్పటిదాకా చూసింది ఏంటంటే ఒక పోస్ట్ని కానీ ఒక పేజ్ని కానీ ఎలా మనం పబ్లిష్ చేసుకోవచ్చు అనేది చూసాము. ఆల్దో మనం ఎలాంటి ఇన్డెప్త్ డిజైన్ కానీ లైక్ ఒక ప్రాపర్ ఒక మంచి డిజైన్ కానీ డెవలప్మెంట్ కానీ చూడలేదు. కానీ ఓవరాల్గా అయితే ఎలా పబ్లిష్ చేయాలనేది మనం చూసాము. అట్ ద సేమ్ వే నేను ఈరోజు ఓవరాల్గా ఒక ఈకామర్స్ ప్రోడక్ట్ని ఎట్లా మనం పబ్లిష్ చేసుకోవచ్చు అనేది ఈరోజు చూపిస్తాను మీకు. అండ్ అది కూడా ఓవరాల్గా ఊకామర్స్ యూస్ చేసి, ఊకామర్స్ అనేది ఒక ఈకామర్స్ లైక్ ఒక ప్లగిన్. సో ఆ ప్లగిన్ యూస్ చేసి మనం ఒక ప్రోడక్ట్ అయితే లాంచ్ చేస్తాము. దాని తర్వాత అది కంప్లీట్ అయిపోయాక మీకు ఒక ఇన్డెప్త్ ఊకామర్స్ వీడియో కావాలంటే కామెంట్స్ చేయండి. ఒక 100 కామెంట్స్ వస్తే నేను కంప్లీట్ వీడియో అయితే చేస్తాను, ఎందుకంటే అది చాలా లెంతీగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఊకామర్స్ లైక్ ప్రోడక్ట్ లాంచ్ చేసిన తర్వాత మనం కొన్ని డిజైన్ సంబంధించిన టాపిక్స్కి ఇన్డెప్త్గా నెక్స్ట్ వచ్చే వీడియోలో వెళ్దాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్. సో ఒక ఈకామర్స్ ఎనేబుల్డ్ వెబ్సైట్ మనకి ఉండాలంటే మనకి రకరకాల యూజెస్ అయితే ఉంటాయి. అవి ఏమేమి యూజెస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వచ్చాడంటే అతనికి ఒక ప్రోడక్ట్ ఒక ఆర్కైవ్ పేజ్ అయితే ఉంటుంది, దేన్ని అయితే మనం షాప్ పేజ్ అంటాం కదా, అట్లాగా. అండ్ ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అతను ఒక సింగిల్ ప్రోడక్ట్ పేజ్లోకి వెళ్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోన్ తీసుకున్నాడు అనుకోండి, ఆ ఫోన్ పేజ్కి అయితే వెళ్తాడు. ఆ ఫోన్లో అతనికి ఆ ఫోన్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. ఎంత ప్రైస్ ఉంటుంది, ఫోన్ టైటిల్ ఏంటి, రైట్, అండ్ ఫోన్కి ఫీచర్స్ ఏమేమి ఉంటాయి అనేది కొంత అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ దాని తర్వాత అతనికి నచ్చితే అతను ఆర్ట్ టు కార్ట్ చేసుకుంటాడు. సో ఆర్ట్ టు కార్ట్ బటన్ ఉంటుంది. నెక్స్ట్ ఆర్ట్ టు కార్ట్ చేశాక అతను మళ్ళీ కార్ట్ పేజ్కి వెళ్ళాలి, రైట్. సో ఒక కార్ట్ పేజ్ ఉంటుంది. నెక్స్ట్ కార్ట్ పేజ్లో అతను కొంత నంబర్స్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఏమన్నా కూపన్ కోడ్ ఉంటే దాంట్లో అతను రైట్ కూపన్ కోడ్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఉంటుంది కార్ట్ పేజ్, చాలా సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ కార్ట్ పేజ్ తర్వాత చెక్అవుట్ పేజ్ ఉంటుంది. చెక్అవుట్ పేజ్లో అతను ఏం చేసుకోవచ్చు, చెక్అవుట్ పేజ్లో అతని కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, అతను అడ్రస్, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి ఇవన్నీ కూడా ఇచ్చేసి అతను పేమెంట్ చేసుకోవాలన్నమాట. పేమెంట్ ఉంటుంది, లేకపోతే క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది. ఇవి ఇచ్చేసుకొని అతను చెక్అవుట్ అవ్వాలన్నమాట. సో ఇది ఓవరాల్గా ప్రాసెస్. అండ్ చెక్అవుట్ అయిపోయాక ఇక్కడ కస్టమర్కి అతను ఈమెయిల్ వెళ్ళిపోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం అడ్మిన్కి ఒక ఆర్డర్ వచ్చినట్టు ఒక ఈమెయిల్ అయితే వెళ్ళాలి. అండ్ కస్టమర్కి ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత ఒక కన్ఫర్మేషన్ పేజ్ అయితే రావాలి. సో ఈరోజు అయితే మనం ఈ స్టెప్స్ అన్నీ చూడబోతున్నాం. ఇది నేను చాలా షార్ట్గా, చాలా టు ద పాయింట్ నేను మీకు చూపిస్తాను. ఓవరాల్గా ఈకామర్స్లో ఇవే ఫీచర్స్ మీరు డే టు డే ఈకామర్స్ లైఫ్లో అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇన్డెప్త్గా అయితే నేను చెప్పాను, ఎందుకంటే ఇన్డెప్త్గా చెప్పాలంటే ఒక 2 hours దాకా వస్తుంది ఈకామర్స్ వీడియో అనేది. సో నాకు ఒక 100 కామెంట్స్ అలా ఇస్తే నేనైతే మీకు కంప్లీట్ ఒక ఇన్డెప్త్ వీడియో అయితే మీకు నేను చేసి చూపిస్తాను, రైట్. సో ప్రస్తుతానికి అయితే మనం మన డాష్బోర్డ్లోకి వెళ్ళి ప్లగిన్స్లోకి వెళ్ళి ఈకామర్స్ ప్లగిన్ అయితే ఇన్స్టాల్ చేద్దాం. సో నేను ప్లగిన్స్లోకి వచ్చి యాడ్ ప్లగిన్లోకి వెళ్తాను. అండ్ దీంట్లో పాపులర్ ప్లగిన్స్లోకి వెళ్తాను. మీరు ఇక్కడ నుంచి సెర్చ్ చేసుకోవచ్చు, లేకపోతే సింప్లీ యూ కెన్ గో టు పాపులర్ అండ్ యూ కెన్ ఫైండ్ ఈకామర్స్ హియర్. సో రీసెంట్గానే ఈకామర్స్ వాళ్ళ బ్రాండింగ్ కూడా మార్చారు. అంతకుముందు ఇది డిఫరెంట్గా ఉండేది. ఈకామర్స్ అని ఇట్లా చాలా పెద్ద అక్షరాలతో ఉండేది. బట్ నా చాలా కూల్ డిజైన్ తీసుకొచ్చారు అనమాట. అంటే షాపిఫైకి కాంపిటీషన్ లాగా. అసలు ఈకామర్స్ ఎందుకు వాడాలంటే ఇది ఫ్రీ టూల్ అనమాట. అంటే దీనికి మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. అండ్ మీరు ఎలాంటి స్టోర్ అయినా సెటప్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మీరు ఇట్లా ఈకామర్స్ ఇవి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు కొన్ని బేసిక్ సెటప్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నేనైతే ప్రస్తుతానికి ఇది స్కిప్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు మీ సైట్ మీ స్టోర్ నేమ్ అయితే పెట్టుకోవచ్చు, రైట్, యువర్ స్టోర్ నేమ్. సో అవర్ టెస్టింగ్ సైట్ స్టోర్ అని నేనైతే నేమ్ ఇస్తాను. ఇక్కడ మనం ఇండస్ట్రీ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనది ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్ అనేది ఇచ్చేస్తాను. అండ్ వేర్ యూజర్ స్టోర్ లొకేటెడ్ అంటే ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఎప్పుడైతే మీ స్టోర్ లొకేషన్ ఇస్తారో
మన ఇండియాలో జిఎస్టీ ఉంది కదా, సో మీరు ఏ స్టేట్లో అయితే ఉంటారో ఆ స్టేట్ లొకేషన్ అనేది అక్కడ ఇవ్వాలన్నమాట. తర్వాత నేను జిఎస్టీ మీకు చెప్పినప్పుడు నేను ఇన్డెప్త్గా చెప్తాను అది ఎందుకు చెప్పాను అనేది. సో ఇక్కడైతే మీరు నా స్టేట్ అయితే ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ ఇచ్చేసాను. నెక్స్ట్ మీ అడ్మిన్ మెయిల్ ఐడి ఇవ్వాలి. నెక్స్ట్ కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేశాక ఇక్కడ కొన్ని డిఫాల్ట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ప్రస్తుతానికి ఇవి మనం ఇగ్నోర్ చేద్దాం, ఎందుకంటే అవసరం లేదు. అండ్ ఆల్దో దీస్ ఆర్ ఇంపార్టెంట్, బట్ మనకి ప్రస్తుతానికి అయితే అవసరం లేదు. అండ్ దెన్ విల్ గో టు కంటిన్యూ. అండ్ మీరు చూడండి మన సైట్ అయితే ప్రజెంట్ ఈ కామర్స్ ప్లగిన్ ఏదైతే ఉందో కామర్స్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనం ప్రొడక్ట్ని యాడ్ చేద్దాం. సో నేను ఏంటంటే ఇమ్మీడియట్గా నా దగ్గర కాంటెంట్ ఏం లేదు కాబట్టి నేనైతే మీకు డిస్ప్లే చేసుకోవడానికి, గుర్తుపెట్టుకోండి, డిస్ప్లే చేసుకోవడానికి మీకు నేర్పించడానికి నేను iPhone 17 ఈ అమెజాన్లో ఏదైతే పేజ్ ఉందో ఇక్కడ నుంచి అయితే కాంటెంట్ కానీ ఇమేజెస్ కానీ తీసుకుంటాను. ఓకే, సో నేనైతే ఫస్ట్ ఈ ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ మనకి ఏదైతే ఈ టైటిల్ ఉందో నేను ఇంతవరకు అయితే కాపీ చేసుకుంటాను. ఓకే, దెన్ ఐ విల్ గో టు యాడ్ యువర్ ప్రొడక్ట్స్. సో ఇక్కడ మనకైతే రకరకాలుగా ప్రొడక్ట్స్ ఉంటాయి. ఫిజికల్ ప్రొడక్ట్, వేరియబుల్ ప్రొడక్ట్, గ్రూప్ ప్రొడక్ట్, డిజిటల్ ప్రొడక్ట్ అండ్ ఎక్స్టర్నల్ ప్రొడక్ట్. ఇవన్నీ ఏంటి అనేది నేను ఇన్డెప్త్ వీడియో చెప్పాను కదా, దాంట్లో చెప్తాను. ప్రస్తుతానికైతే ఐఫోన్ అనేది ఒక ఫిజికల్ ప్రొడక్ట్ కాబట్టి మనం ఫిజికల్ ప్రొడక్ట్లోకి అయితే వెళ్దాం. సో ఇక్కడ మనకి ప్రొడక్ట్ నేమ్ అడుగుతుంది. నేనైతే iPhone 17 Pro అనేది ఇచ్చేస్తాను. నెక్స్ట్ మనకి ఇక్కడ రైట్ సైడ్ మీరు చూడండి, ఇక్కడ ప్రొడక్ట్ ఇమేజ్ అయితే అడుగుతుంది. సో నేనైతే ఆ ఐఫోన్ అయితే ఇమేజ్ నేను డౌన్లోడ్ చేశాను, అది నేను అప్లోడ్ చేస్తాను. సో మనకైతే ఇక్కడ ఈ ప్రొడక్ట్ ఒక ఇమేజ్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ మీరు ఇక్కడ చూడండి, కొన్ని అయితే మనకి సైడ్లో ఇమేజెస్ ఉన్నాయి కదా. సో నేను దీంట్లో నుంచి కొన్ని ఇమేజెస్ అయితే తీసుకుంటాను. ఏదో ఒకటి తీసుకుంటాను. నెక్స్ట్ ఇది చాలామందికి హైలైట్ అనమాట, ఈ సైడ్లో ఇది. నెక్స్ట్ ఇది ఒకటి తీసుకుంటాను కలర్స్ చూపించుకోవడానికి. సో ఇట్లాగా 3 ఇమేజెస్ తీసుకొని ఇట్లా పెట్టుకోవాలనుకుంటే మన ఇక్కడ ప్రొడక్ట్ గ్యాలరీ ఉంది కదా, ఇది చూడండి, దీంట్లోకి వచ్చి యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ రైట్. అండ్ ఇక్కడ నేను ఫోన్ లైక్ కేటగిరీకి ఏమి ఇస్తాను, ఎలక్ట్రానిక్స్ అనేది ఇచ్చేస్తాను. యాడ్ న్యూ కేటగిరీ అనేది చేసేస్తాను. అండ్ ఇక్కడ అన్ కేటగిరైజర్ ఏదైతే ఉందో తీసేస్తాను నేను. రైట్, ప్రొడక్ట్ దగ్గర ఏమి ఇస్తాను, ప్రొడక్ట్ ట్యాగ్ దగ్గర iPhone 17 Pro. సో ఇది అయితే నా ప్రొడక్ట్ ట్యాగ్ ఉంటుంది, అది కూడా ఎందుకో నేను చూపిస్తాను మీకు. సో iPhone 17 Pro ఉంది కదా, సో ఇదైతే నేను ఇచ్చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ ప్రొడక్ట్ షార్ట్ డిస్క్రిప్షన్ అని ఉంది కదా, ఇది ఏం లేదు, మనకి ఇక్కడ సైడ్లో కొంత కంటెంట్ ఉంది చూడండి, ఈ షార్ట్ డిస్క్రిప్షన్ అనమాట ఇవి. సో నేనైతే ఈ కంటెంట్ అయితే కొంత ఒక 3 పారాగ్రాఫ్స్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. దెన్ మనకి ఇక్కడ చూడండి, జనరల్ దగ్గర ప్రైస్ అడుగుతుంది కదా, రెగ్యులర్ ప్రైస్. ఇక్కడ మీరు చూడండి వీళ్ళ దగ్గర ప్రైసింగ్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ప్రైస్ అయితే మనకి ఇది కనిపిస్తుంది కదా, 1,74,900. సో ఇది వీళ్ళ సెల్లింగ్ ప్రైస్ అనమాట. అలానే వీళ్ళకు ఒక ఎంఆర్పి అనేది ఉంటుంది, లైక్ ఒక ప్రొడక్ట్ ప్యాకేజింగ్ మీద ఉంటుంది కదా, ప్రైసింగ్ అయితే ఉంటుంది. సో మనం అలా పెట్టుకోవడానికి ఇక్కడ సెల్లింగ్ లైక్ ఎంఆర్పి అనేది మన రెగ్యులర్ ప్రైస్ అనేది ఒక 1,80,000 అలా పెట్టేసి సెల్లింగ్ ప్రైస్ 1,74,000 అనేది పెట్టచ్చు. ఓకే, సో ఇట్లా మనం ఒక తర్వాత ప్రొడక్ట్ డిస్క్రిప్షన్లోకి వచ్చేసి ఇక్కడ కింద మీరు చూడండి, ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ అనమాట. సో నేను దీంట్లో కొన్ని ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసుకుంటాను. అండ్ సో ఇప్పుడు ఇక్కడ నేను యాడ్ మీడియాలోకి వచ్చేసి సింప్లీ నేను ఇక్కడ యాడ్ మీడియా ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి నేను ఇప్పుడు డౌన్లోడ్ చేసినవి అయితే అప్లోడ్ చేస్తాను. 1 2 3 4 5 ఈ ఇమేజెస్ అయితే నేను ప్రొడక్ట్ డిస్క్రిప్షన్లో అయితే పెట్టాలనుకుంటున్నాను. సో చూడండి, ఈ 5 ఇమేజెస్. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు నేను ఇవి పబ్లిష్ చేస్తాను. ఓకే,
సో ఇప్పుడు మీరు చూడండి, మన కాంగ్రాట్స్ ఆన్ యాడింగ్ యువర్ ఫస్ట్ ప్రోడక్ట్ అని వచ్చింది కదా. సో మన ప్రోడక్ట్ అయితే పబ్లిష్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రోడక్ట్ పబ్లిష్డ్ అని ఉంది. ఇక్కడ మీరు వ్యూ ప్రోడక్ట్ చూస్తే ఇది మన సైట్లో ఉన్న ఇది అనమాట. సో మీరు చూడొచ్చు కొంచెం స్టైల్ డిఫరెంట్గా ఉంది, కానీ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అన్నీ మనకు నచ్చినట్టుగా. ఇక్కడ మనకి గ్యాలరీ కూడా ఒకటి ఉంది, అండ్ ఇక్కడ మనకి ఆర్ట్ టు కార్ట్ ఉంది, కొంత షార్ట్ డిస్క్రిప్షన్ అయితే ఉంది మనం ఏదైతే ఇచ్చామో అక్కడ. అండ్ ఇక్కడ ఒక క్రాస్ ప్రైసింగ్ అయితే ఉంది, ప్రైసింగ్ చూపించుకోవడానికి. ప్రొడక్ట్ టైటిల్ ఉంది, ఇక్కడ సేల్ ప్రైస్ ఉంది కాబట్టి ఇక్కడ సేల్ అని ఒక బ్యాడ్జ్ అయితే ఉంది. ఇక్కడ ఇట్లా ఎరోస్ అయితే ఉన్నాయి, మీరు ఇమేజెస్ చూసుకోవచ్చు అనమాట. అండ్ సో ఇది ఇంత హోవర్ చేసినా కూడా జూమ్ ఇన్ అవుతున్నాయి. సో ఇట్లా ఆర్ట్ టు కార్ట్ ఉంది, మీరు ఇట్లా ప్రొడక్ట్స్ కూడా మీరు ఎన్ని కావాలంటే అన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కేటగిరీ కనిపిస్తుంది చూడండి. సో మనం ఇట్లా కేటగిరీస్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ కేటగిరీని క్లిక్ చేశారు అనుకోండి, సో దీనికి సంబంధించిన ప్రొడక్ట్స్ అయితే దీనికి కనిపిస్తాయి మనకి ఆ కేటగిరీ కింద బై డిఫాల్ట్గా. సో ఇప్పుడు మీరు చూడండి డిస్క్రిప్షన్లో అయితే మనకి ఇలా ఇమేజెస్ అయితే వచ్చింది. సో ప్రస్తుతానికి మీకు ఒక ప్రోడక్ట్ ఎట్లా ఇనిషియల్గా లాంచ్ ఒక MVP చేయొచ్చు అనేది చూపిస్తున్నాను. సో మనం ముందు వచ్చే వీడియోస్లో వీటన్నిటిని కస్టమైజ్ చేసి రకరకాల ప్రొడక్ట్ కేటగిరీస్ కానీ ఇవన్నీ కూడా చూస్తాం. సో ఇప్పుడు ఆర్ట్ టు కార్ట్ చేస్తున్నాను. సో ఆర్ట్ టు కార్ట్ చేసి చూడండి, మనకి అది కార్ట్లో యాడ్ అయిపోయింది. అండ్ వ్యూ కార్ట్ అని వస్తుంది కదా, వ్యూ కార్ట్ చేస్తాను. సో మనకి కార్ట్ పేజ్ అయితే లోడ్ అయిపోయింది. ఎలా తెలుస్తుంది ఇది కార్ట్ పేజ్ అని? పైన చూడండి, మన డొమైన్ నేమ్ దగ్గర కార్ట్ అని ఉంది. ఓకే, /కార్ట్ అని ఉంటే అది మన కార్ట్ పేజ్. సో ఇక్కడ నుంచి అయినా మీరు లైక్ మీ ప్రొడక్ట్ యొక్క నంబర్స్ని, క్వాంటిటీని పెంచవచ్చు అండ్ కూపన్ కోడ్ యాడ్ చేసుకోవచ్చు, రైట్. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే షిప్పింగ్ టు అని ఉంటుంది అండ్ సంథింగ్. ఓకే, నెక్స్ట్ ప్రొసీడ్ టు చెక్అవుట్. సో ఇది మన చెక్అవుట్ పేజ్ ఇలా ఉంటుంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ మీ కంపెనీ నేమ్ ఉంటే కంపెనీ నేమ్ ఇవ్వచ్చు. నెక్స్ట్ వేరే కంట్రీస్ ఒక లిస్ట్ అయితే ఆటోమేటిక్గా ఉంటాయి. మనం ఇండియా సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇండియాకి ఉన్న స్టేట్స్ లిస్ట్స్ అన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి అన్నమాట. సో ఇది కూడా మనం మాన్యువల్గా చేయాల్సిన పనే లేదు, మనం అడ్రస్ టైప్ చేసుకోవచ్చు, రైట్. అండ్ టౌన్ అండ్ సిటీ ఇవ్వచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు ఇస్తాను నేను. అండ్ ఇక్కడ మీరు పిన్ కోడ్ ఇవ్వచ్చు అండ్ ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ మీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి సింప్లీ యూ కెన్ ఫర్ ఎగ్జాంపుల్ పేరు కూడా ఇచ్చేస్తాను నేను కొన్ని. ఇప్పుడు మీరు చూడండి, లైక్ కామర్స్కి ఉన్న మంచి ఫీచర్ ఏంటంటే ఇక్కడ స్టార్ మార్క్స్ ఉన్నాయి కదా, మనం ఇది ఫిల్ చేయలేదు అనుకోండి, ప్లేస్ ఆర్డర్ చేస్తే తీసుకోదు ఇది. చూడండి ఇక్కడ వచ్చింది మనకి ఎర్రర్. బిల్లింగ్ ఫస్ట్ నేమ్ రిక్వైర్డ్, లాస్ట్ నేమ్ రిక్వైర్డ్, స్ట్రీట్ అడ్రస్ రిక్వైర్డ్. సో ఇట్లాగైతే కొంత అడ్రస్ ఇచ్చేసి ప్లేస్ ఆర్డర్ చేసుకుందాం. ఓకే, ఇన్వాలిడ్ పేమెంట్ మెథడ్. ఓకే, సో మనకి పేమెంట్ మెథడ్ అయితే లేదు కాబట్టి ఇలా వస్తుంది. సో పేమెంట్ మెథడ్ ఇప్పుడు ఎట్లా కస్టమైజ్ చేయాలో చూద్దాం రండి. పేమెంట్ మెథడ్ చేసుకోవడానికి కామర్స్లో మనం సెట్టింగ్లోకి రావాలి. సెట్టింగ్లోకి వచ్చి పేమెంట్స్లోకి వెళ్ళాలి. పేమెంట్స్లోకి వచ్చి ఇక్కడ మీరు చూడండి టేక్ ఆఫ్లైన్ పేమెంట్స్ అని ఉంది కదా, దీంట్లోకి వస్తే దీంట్లో మనం క్యాష్ ఆన్ డెలివరీని ఎనేబుల్ చేసుకోవచ్చు. సో మీకు డెమో పర్పస్కి క్యాష్ ఆన్ డెలివరీ ఆన్ చేసి చూపిస్తున్నా. సో ఇప్పుడు మీరు నా చెక్అవుట్ పేజ్లో చూడండి, సారీ ఇట్ సీమ్స్ దట్ దెర్ ఆర్ నో అవైలబుల్ పేమెంట్ మెథడ్స్ అని ఉంది కదా, ఇది మారిపోతాయి. చూడండి క్యాష్ ఆన్ డెలివరీ వచ్చింది. ఇప్పుడు క్లియర్. సో మన ఆర్డర్ అయితే ప్లేస్ అయిపోయింది. ఇది మన ఆర్డర్ నెంబర్, ఇది మన ఆర్డర్ డేట్, మెయిల్ ఐడి, టోటల్ ఆర్డర్ డీటెయిల్స్, రైట్. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ వచ్చింది అనమాట. ఓకే, సో ఇది ఎంత ఫాస్ట్గా చూడండి, మనం ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసాము, దానికి మళ్ళా లైక్ ఆర్డర్ కూడా పెట్టేసాము. ఆ ఆర్డర్ మనం ఎక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ హోమ్ కింద ఆర్డర్స్ అని ఉంది కదా, దీనిలోకి వస్తే మనకి ఇదిగోండి ఈ ఆర్డర్ వచ్చింది కదా, ఇక్కడ కనిపిస్తుంది. స్టాటస్ అయితే బై డిఫాల్ట్ ప్రాసెసింగ్లోకి వచ్చేస్తుంది. అండ్ మనం ఇది ఓపెన్ చేసి ఇక్కడ మనం చూడవచ్చు
ఇక్కడ డీటెయిల్స్ మనకు వస్తాయి, లైక్ కస్టమర్ ఐపీ అడ్రస్ కూడా వస్తుంది, ప్లస్ వాళ్ళ బిల్లింగ్ డీటెయిల్స్ వస్తాయి. అండ్ ఇక్కడ మీరు స్టేటస్ చేంజ్ చేసుకోవచ్చు, ఆర్డర్ స్టేటస్, క్వాంటిటీ వస్తుంది, ఐటమ్ నేమ్ వస్తుంది, ఐటమ్ ఫోటో వస్తుంది. ఐటమ్ నేమ్ కూడా డైనమిక్ అనమాట, మీరు క్లిక్ చేస్తే పర్టికులర్ ఐటమ్ దగ్గరికి వెళ్ళిపోతాయి. అండ్ సో ఆరిజిన్ కూడా చూడవచ్చు మీరు. ఆరిజిన్ ఏంటి, మీరు ఒకవేళ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ నడుపుతున్నారు అనుకోండి, సో మీరు ఫేస్బుక్ నుంచి సేల్స్ క్యాంపెయిన్ నడిపినా, గూగుల్ నుంచి నడిపినా కూడా ఇక్కడ మీకు ఆరిజిన్ అయితే కనిపిస్తాయి అనమాట. ఫేస్బుక్ నుంచి ఆర్డర్ వచ్చినట్టు, లేదా గూగుల్ కానీ యూట్యూబ్ నుంచి వచ్చినట్టు అయితే మీకు అంటే ఆరిజిన్ కనిపిస్తాయి. డివైస్ టైప్ మనం డెస్క్టాప్లో ఆర్డర్ చేస్తాం కాబట్టి డెస్క్టాప్ అని వస్తుంది. సో చాలా చాలా డీటెయిల్గా అయితే ఉంటాయి. సో మీ ఆర్డర్ అయితే ఎప్పుడైతే మీరు డెలివరీ అయిపోతాయో అది కంప్లీటెడ్గా అయితే మారిపోయి అప్డేట్ చేస్తే ఏమైందంటే అది ఆర్డర్ కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. సో మీరు ఆర్డర్లోకి వస్తే ఇలాగ కంప్లీట్ స్టాటస్ అయితే కనిపించాలి లాస్ట్లో. సో ఇది అయితే ఒక ఈకామర్స్ జర్నీ అన్నమాట. అండ్ మీరు ఇక్కడ అనలిటిక్స్లోకి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, సో ఎన్ని ప్రొడక్ట్స్ లైక్ ఆర్డర్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేట్స్ వైజ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ మంత్ అని మంత్ టు డేట్ అంటే ఈ మంత్లో మనకి ఎన్ని ఆర్డర్స్ వచ్చాయని చూస్తే 1 ప్రోడక్ట్ సోల్డ్. అండ్ అది ఏ కేటగిరీలో, లైక్ ఏ ప్రోడక్ట్, ఇట్లాగైతే మీరు చూసుకోవచ్చు. సో అది బేసిక్గా మనకి ఈకామర్స్ అనేది చాలా బెనిఫిట్ అవుతాయి అన్నమాట. అండ్ దీంట్లో మనం ఇంకా డెప్త్గా వెళ్ళొచ్చు, బట్ ప్రజెంట్ అయితే మనకి మీరు డిమాండ్ చేస్తే కామెంట్లో ఒక 100 కామెంట్స్ నాకు వస్తే డిఫాల్ట్ లైక్ ఇన్డెప్త్గా చెప్పమని నేనైతే ఖచ్చితంగా అయితే మీకు చెప్తాను, ఇది ఇన్డెప్త్గా. సో చాలా అంటే చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ లైక్ ఒక 2 days బ్యాకే ఫ్లూయెంట్ కార్ట్ అని కామర్స్కి కాంపిటీటర్ అనమాట వాళ్ళు, అదైతే లాంచ్ అయింది. దాని మీద కూడా వీడియో కావాలన్నా నాకు చెప్పండి కామెంట్లో, ఖచ్చితంగా దాని మీద కూడా ఒక వీడియో అయితే చేస్తాను. సో అది గైస్ ఈకామర్స్ అంటే మనం కస్టమైజేషన్స్ ఇన్ డెప్త్లో చూడలేదు, కానీ ఒక ప్రోడక్ట్ మనం ఎట్లా పబ్లిష్ చేయాలనేది చూసాము. సో ఈ రోజుకి అయితే ఇది మన ట్యూటోరియల్ అనేది ఈకామర్స్ మీద. సో నెక్స్ట్ వచ్చే దీంట్లో మనం కొన్ని ఎక్స్ట్రా కస్టమైజేషన్స్, హోమ్ పేజెస్, కార్ట్ పేజెస్, లాగిన్ పేజెస్ ఇవి కూడా చూస్తాము. సో మోస్ట్లీ ఇంకొక 3-4 వీడియోస్ అయితే ఉంటాయి మన కోర్స్కి సంబంధించినవి. అండ్ దాని తర్వాత నేనైతే ఇంకా కొన్ని ఎక్సైటింగ్ వీడియోస్ లైక్ ఏఐ మీద, తర్వాత మనకి వచ్చే కొత్త కొత్త టూల్స్ మీద మీరు యూస్ చేసి ఎలా మీ ప్రొడక్టివిటీని, మీ ఫ్రీలాన్సింగ్ని మీరు గ్రో చేసుకోవచ్చో దాని మీద కూడా నేను కొన్ని వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో మీకు ఏమైనా వాల్యుబుల్ అనిపిస్తే యూ కెన్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.